విమానం తరహాలో బస్సు కేంద్రం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 100 మంది ప్రయాణించేలా బస్సు తీసుకువచ్చేందుకు ఆలోచన చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గతంలో చెక్ రిపబ్లిక్ కు వెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ దేశ రాజధాని పరాగ్వేలో 3 బస్సులు కలిపి ఒకటిగా ఉండడం గమనించారు. ఆ తరహా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని ఇండియాలో తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నారు. టాటా సహకారంతో నాగ్పూర్ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. పరాగ్వే ట్రాన్స్పోర్ట్ బస్సులో ఎంతమంది కూర్చున్నారనేది పక్కన పెడితే నాగపూర్ ప్రాజెక్టులో మాత్రం 132 మంది కూర్చునేలా రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆ తరహా బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్లవచ్చని, కిలోమీటర్కు 35 నుంచి 40 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ విధానం వలన కాలుష్యం తగ్గుతుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరమన్నారు. దేశంలో ఇప్పటికే విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వందల సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. లీటర్ పెట్రోల్కు 120 రూపాయలకు బదులుగా కేవలం 60 రూపాయలతో ఇథనాల్ వాడవచ్చన్నారు. బస్సుకు లీటర్ డీజిల్కు 115 రూపాయలు ఖర్చు కాగా విద్యుత్ ఏసీ బస్సు అయితే 50 నుంచి 60 రూపాయలు అవుతుందన్నారు. ఈ తరహా పద్ధతి వల్ల టికెట్ ధర 10 నుంచి 20% తగ్గవచ్చన్నారు.